వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. త్యాగరాజు గారి ఆ కృతి రోమాలో నిక్కబొడుచుకునేలా చేస్తుంది. శ్రీరాగంలో ఆయన చేసినటువంటి కృతి. సరే, అది కర్ణాటక సంగీత వైభవం, మన తెలుగువాడే త్యాగయ్య అందరికీ తెలిసిందే. అది పక్కన పెడితే ఈ 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయండి. కరెంటు పోతుంది, రాత్రులు కరెంటు ఉండట్లేదు. ఆ చిరాకులో ఏ సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఏదో చూస్తూ కాస్త కాలం గడిపేస్తూ నిద్ర పట్టక అలా ఉంటుంది. నిన్న ఆల్ ద సడన్ ఒక వీడియో పాపప్ అయింది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను. నేను అనుభవించినటువంటి ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అండ్ అఫ్కోర్స్ డెఫినెట్లీ ఈ మాట మాత్రం చెప్పగలను, ఈ మధ్యకాలంలో నేను అంత అనుభూతి చెందినటువంటి క్షణం ఇంకొకటి లేదని చెప్పొచ్చు. 100%. చిన్నప్పుడు హరిదాసులు సంక్రాంతికి ఊళ్ళో ఉన్నప్పుడు ధనుర్మాసం మొత్తం అంతా కూడా హరిదాస్ గారు తంబుర మీటుకుంటూ నెత్తిన కలశం పెట్టుకుని వచ్చేవాళ్ళు. చక్కగా పాటలు, పద్యాలు, కీర్తనలు, కృతులు అన్నీ పాడుకుంటూ ఊరంతా తిరిగేవాళ్ళు. అవి గుర్తొస్తున్నాయి. అప్పుడెంత మేము పిల్లబచ్చాగాళ్ళం, చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని అలా తిరుగుతూ ఉండేవాళ్ళం అంతే. మాకు అంత తెలిసేది కాదు. ఏమన్నా అంటే అలా వస్తూ ఉంటే పక్క వీధిలో అలా అక్కడి నుంచి ఇలా వస్తారు అంటే పోటీ పడి అందరూ ఇంట్లో చిన్నవి రాగి పళ్ళాలు ఉండేవి. ఇప్పటికీ దేవుడి సామాన్లతో పాటు మామూలుగా మనకు ఉంటాయి ఒక మోస్తరు పళ్ళాలు. దాని నిండా బియ్యం పోసుకొని దాంట్లో ఇంత పసుపు ముద్ద, పశు విఘ్నేశ్వరుని దాంట్లో పెట్టి ఒక పండు ఏదో ఒకటి దాంట్లో ఒక రూపాయి కాయిన్ లేదంటే ఉన్న స్తోమతికి తగ్గట్టుగా పెట్టి ఆయన వచ్చిన వెంటనే ఆయన శ్రీ హర నమః పార్వతీపతే హర హర అంటూ వస్తూ ఉంటారు. రాముడి గురించో, కృష్ణుడి గురించో, వినాయకుడితో ఏదో ఒక స్తోత్రం పాడుకుంటూ అలా వస్తారు. వచ్చిన తర్వాత చక్కగా ముందు మంచినీళ్ళు ఇచ్చి, ఎండగా ఉంటే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పటి వరకు ఒకవేళ ఆ కలశం మొత్తం అంతా నిండిపోయింది అంటే ఆయన వెంట తెచ్చుకున్నటువంటి సంచి ఉండేది. ఆ సంచిలో పోసి ఒకవేళ దాన్ని పట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ బరువు అనిపిస్తే అదే మా ఇంటి అరుగు మీదే ఆ మూల ఒక చోట పెట్టి మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పి అలాగే కాపలా కూర్చునేవాళ్ళం అనమాట పిల్లలం. ఆయన మంచినీళ్ళు తాగి చక్కగా యారా పిల్లలు తిన్నారా, అన్నం తిన్నారా, అది మంచిగా అడిగి చెప్పి వెళ్ళేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు చూసాం. ఆ తర్వాత అది కనుమరుగైపోయింది. ఆ తర్వాత ఎలా అయిందంటే పరిస్థితి, ఈ హరికథ చెప్పేవాళ్ళు వీళ్ళు, లేదు అంటే హరిదాసులు ఇలా వచ్చేవాళ్ళు, ఆ కాలినడకను రావడం, అనారోగ్య కారణాలు, మారుతున్నటువంటి జీవనశైలి, దీంతో అది ఎక్కడో కాస్త మరుగున పడిపోయిందేమో అన్నప్పుడు సరే బండి వేసుకొచ్చేవాళ్ళు. ఇవన్నీ చేత్తో తీసుకువెళ్ళడం ఇదంతా ఇబ్బంది అని చెప్పి బండి వేసుకొచ్చి బండి ఒకళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని తిరిగి మళ్ళీ బండి వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండేది. ఆ తర్వాత కాలగమనంలో హరిదాసులే కనిపించడం మానేశారు. ఒక రకంగా మన సాంస్కృతిక వైభవం అనేది ఎన్నో ఉన్నాయి మనకి. బుర్ర కథ, హరికథ, ఒగ్గు కథ, ఇలా ఎన్నో ఉన్నాయి. చాలా వరకు కనుమరుగు అయిపోయాయి. ఆదరణ లేక అనే బదులు ఊరు అనాథ అయిపోయింది. అందుకని చెప్పే ఆ కళలు, ఆ సంస్కృతి కూడా కనుమరుగైపోయేమో అనుకోవాలి. బట్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట అలాంటిది ఉంది అనేది నాకు అనిపించినటువంటిది. ఆ ఆశతోటే ఉన్నాను. దీన్ని ఎలాగైనా మళ్ళీ ఇంకా రివైవ్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వీటిని ఇది మనది అని తెలియజేయాలి అనేటువంటి ఒక కోరిక ఈరోజు నన్ను ఇలా మీతో మాట్లాడించేలా చేస్తుంది. సో ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నా ఆనందానికి కారణమైనటువంటి వీడియో. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ నారాయణాని నామ విఘతీక కోరికలు మాకు
కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక నారాయణ పై పై ముందగా భవజలది పై పై ముందగా భవజలది బాపు వెనుక చింతాజలది పై పై ముందగా భవజలది బాపు వెనుక చింతాజలది చాపలము నడుమ సంసార జలది చాపలము నడుమ సంసార జలది చేపయేది జగనీదుటకు చాపలము నడుమ సంసార జలది చేపయేది జగనీదుటకు నారాయణాని నామమే ఘటిక నారాయణాని నామమే ఘటిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 చూసారుగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నిజంగా నాకంటూ ఎదురుపడితే నిజంగా సాష్టాంగ నమస్కారం చేసేస్తాను. ఆ గాత్రానికి, ఆ తాదాత్మ్యానికి, వాళ్ళ నిబద్ధతకి నిజంగా కాళ్ళ మీద పడి నమస్కరించేస్తాను. అస్సలు మొహమాటం లేదు. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగా తీసుకువెళ్తున్నారు హార్మోనియం పెట్టిని అలా చేతిలో పట్టుకొని. అంటే నార్మల్గా స్టూడియోలో మేము వీడియోలు చేసేటప్పుడు కూడా లైట్ మేకప్ వేసుకుంటాం, ఎందుకంటే లైటింగ్ అన్న ఒక దానికి. సాయంత్రం మేకప్ రిమూవ్ చేసుకోకుండా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీద కాస్త వింతగా చూస్తారు, కాస్త వింతగానే చూస్తారు. అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంతో మొహం మీదలా పెట్టి యారా ఇంత మేకప్ కొట్టావా అని చెప్పి వెక్కిరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సరే, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోండి, అది ఇబ్బంది కాదు. కానీ వాళ్ళు అంత భారీ మేకప్ని, ఆ రంగుల్ని ఇవన్నీ వేసుకొని ఆ ఎండలోనో వానలోనో అలా తిరుగుతూ అలా వెళుతూ ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోరు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. వాళ్ళ ఆ కళని వాళ్ళు అక్కడ ప్రదర్శించాలి ప్రతి ఇంటింటికి వెళ్ళి. మామూలుగా చూస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళని ఏమంటారో తెలుసా? రే అడుక్కునే వాళ్ళు వచ్చారా, తీసి పడేస్తారు. వాళ్ళకి తెలీదు వాళ్ళ కళ ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి అనేది. పరిభాషలో చెప్పడానికి ఇలా మాట్లాడతారు కదా, దానికంటే ఊంఛ వృత్తి అంటారు. త్యాగరాజ ఆరాధనోత్సవాలకి నగర సంకీర్తన చేస్తూ, ఇక్కడ మళ్ళీ మా గురుగారి గురించి చెప్పుకోవాలి, బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు ఈ ఊంఛ వృత్తిని చేస్తూనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అలాగా దీన్ని కూడా అందులో ఊంఛ వృత్తి అనే మనం అనాలి. ఇది ఏ పని లేక ఆధారపడడం కాదు, అదే పని. ఆ సంపదని, మన సాంస్కృతిక సంపదని వాళ్ళు కాపాడాలి, మన వారసత్వ సంపదని కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయం నాకు వాళ్ళలో కనిపిస్తుంది. ఇవన్నీ కనుమరుగైపోయాయి. సో ఇది చూసిన తర్వాత ఇంకా ఏ ఏ కళలు కనుమరుగైపోయాయి మన దగ్గర అనేది ఒకటి చూసిన తర్వాత చిన్న కలెక్షన్ అంతే. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకలుగా నిలిచిన ఎన్నో జానపద మరియు చేతి వృత్తుల కళలు ఆధునిక సాంకేతిక ప్రాపంచీకరణ ప్రభావం వల్ల కనుమరుగవుతున్నాయి. అంటే మరీ ఇంత భారీగా చెప్తున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే ఇందాక అన్నాను కదా ఊరు అనాథ అయిపోయింది అని, దానికి ఇంత పదం వాడాల్సి వచ్చింది. సో వీటిలో కొన్నింటిని నేను చూసినటువంటివి, అట్లీస్ట్ నా జనరేషన్లో నేను చూసినటువంటివి, మన వాళ్ళందరూ చూసినటువంటివి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. తోలుబొమ్మలాట. రాత్రి వేళల్లో చక్కగా ఒక తెర కట్టి, తెర వెనుక ఆ తోలుబొమ్మలతోటి రామాయణం, భారతం, భాగవతం, వాట్ నాట్ ఇతిహాసాలన్నింటినీ కూడా, ఇంకా మాట్లాడితే జానపద కథలు కూడా కొన్నింటిని చక్కగా లోపలే హార్మోనియంతో అటు పక్క వాద్యం ఒకటి, తోలు వాద్యం ఒకటి, అది తబలా అయిండొచ్చు, మధ్యలో అయిండొచ్చు, ఏదైనా కానీ వాటితోటి అలాగే తాళం వేస్తూ ఇద్దరు ఉండి పాడుతూ ఉంటూ వాటిని ఆడిస్తూ ఉండేవాళ్ళు తోలుబొమ్మలాట. నేను చూశాను చాలాసార్లు, నేను తోలుబొమ్మలాటని చూడడం జరిగింది. బట్ ఇటీవల కాలంలో ఎక్కడా లేదు, ఆ కళ అలా అంతరించిపోతుంది. తరువాత బుర్రకథ, హరికథ. పండుగలు, జాతరల్లో నీతిని, భక్తిని బోధిస్తూ ప్రజలని అలరించిన ప్రధాన కళారూపాలు. భాగవతారులు అంటారు, భాగవతోత్తములు అని కూడా అనొచ్చు. బుర్రకథ చెప్పేవాళ్ళు కావచ్చు, హరికథ చెప్పేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ. బట్ ఇప్పటికీ కొంతమంది వాళ్ళదైనటువంటి శైలిలో ఈ హరికథలని వాటిని కూడా కొంతమంది మాత్రమే చెప్తున్నారు. అది కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో, అంటే
పాత తరం వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, తెలుగు మీద మమకారం, ఊరు మీద మమకారం ఉన్నవాళ్ళు, ఆ కళల మీద మమకారం ఉన్నవాళ్ళు ఎక్కడొక్కటి ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సో హరికథకులు మాత్రం కొద్ది మంది ఉన్నారని చెప్పుకోవచ్చు, కానీ ఆశించినటువంటి స్థాయిలో వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఎక్కడా లేదు. తర్వాత ఒగ్గు కథ కావచ్చు, ఇవన్నీ. ఇక చేనేత కళలు, సరే చేనేతకి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు, పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. బట్ మెషిన్ తోటి వచ్చేటువంటిది బాగా ఎక్కువైపోయింది కాబట్టి దానికి కూడా కాస్త ఆదరణ తగ్గిందని చెప్పుకోవాలి. తర్వాత కొయ్య బొమ్మల తయారీ. మొన్న సంక్రాంతికి మా తమ్ముడి పాపలకి లక్క పిడతలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. చక్కగా నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ఒక తాటాకు బుట్ట, ఇంత బుట్ట ఉండేది. ఆ బుట్ట నిండా కూడా ఈ కొయ్యతో చేసినటువంటి బొమ్మలు ఉండేవి. అందులోనూ చిన్న చిన్న గిన్నెలని, గరిటెలని, ఇవన్నీ కూడా ఉండే. వాటితో సరదాగా ఆడుకునేవాళ్ళం. అది చూసి ఇటీవల కాలంలో మళ్ళీ తీసుకొస్తున్నారు వాటిని. ఆ తట్టను చూడగానే నాకు అనిపించింది ఎలా అయినా సరే పర్వాలేదు కొనాలి అని చెప్పని. సో సంక్రాంతి మూమెంట్కి నేను కొని మా పిల్లలకి ఇచ్చాను అనమాట. అంతా అది అరౌండ్ 2008లో ఎంతో అయ్యింది. చాలామంది పిల్లలకి ఏంటంటే ఈ రిమోట్ కార్లని, వీడియో గేమ్స్ అని, లేదంటే ఇప్పుడు మొబైల్లో పడిపోయారు. కానీ నేను అది ఇచ్చిన తర్వాత సంక్రాంతికి పిల్లలిద్దరు ఆడుకుంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది నిజంగా. మొత్తం కజిన్స్ అందరితో కలిసి ఇంట్లో పెద్దవాళ్ళందరూ వంట వార్పుల్లో ఉంటే మేమందరూ అక్కడ కూర్చొని అరుగు మీద, లేదంటే ఇంటి మండువాల్లోనే కూర్చొని ఆ లక్క పిడతలతో ఆడుకోవడం, ఇలాగా ఎన్నో ఉన్నాయి. ఇక వీధి భాగవతం, యక్షగానం, ఇవి చెప్పకండి ఇప్పుడు ఎక్కడున్నాయో ఈ యక్షగానం చేసేవాళ్ళు. మేబీ వీళ్ళని యక్షగానం చేసేవాళ్ళని అనొచ్చా, నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు. బట్ ఒక కళని మాత్రం బ్రతికించడానికి ఇప్పటికీ వాళ్ళు కృషి చేస్తున్నారంటాను మాత్రం అదంటాను. తరువాత ఈ డమరుక వాద్యం, జానపద కళాకారులు ఎక్కువ వాడతారు దీన్ని. ఆ డమరుకాన్ని వాయిస్తూ శృతిలో వాళ్ళు చెప్పేటువంటి తత్వాలు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి ఇది వాడకం అది కూడా తగ్గిపోయింది. తర్వాత కలంకారీ కళ, అద్దకం పరిశ్రమ బేసిక్గా అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. మిషన్ మేడే మొత్తం అంతా కూడా ఎక్కడో అరాకొర చాలా పర్టికులర్గా చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో లేదు తెలియదు. తమిళనాట ఒక వీడియో ఈ మధ్యకాలం చూశాను. అలాగే కర్ణాటకలో కూడా ఒక చోట చూడడం జరిగింది. వాళ్ళు అదే పెట్టుకొని కేవలం లిమిటెడ్గా అయినా ఆ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక తాపత్రయంతో వాళ్ళు చేస్తున్నటువంటిది. ఏమో ఇంకా ఏమైనా మర్చిపోయినామో తెలియదు, ఇంకా చాలా ఉన్నాయి. అనేక ఆటలు కూడా మర్చిపోయాం మనం బేసిక్గా. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆటలు, ఇళ్లలో కూర్చునేటువంటి ఆటలు, అవి కూడా మర్చిపోయాం. సో అలా అయిపోయింది. సో నా ఆనందానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఇంత భావోద్వేగంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆ వీడియో చూసిన తర్వాత ఆ గాత్రం నిజంగా ఎంతమందికి వస్తుందండి ఆ అదృష్టం. సరస్వతి కటాక్షం ఉంది, కానీ లక్ష్మీ కటాక్షమే లేదు వాళ్ళకి. ఒక ఆదరణ లేదు. మనం ఆదరిస్తేనే ది సో కాల్డ్ ఈ స్టాండప్ కామెడీ బూతుల కంటే కూడా ఎంతో ఉదాత్తమైనటువంటి ఇలాంటి వాటిని కదా మనం ఆదరించాల్సింది. ఇప్పుడు యువత కూడా తెలుసుకోవాలి, మీరు బ్రతికేది బతుకు కాదు. ట్రెండ్ పేరుతోటి, లేదంటే ఫ్యాషన్ పేరుతోటి, లేదంటే జనరేషన్ పేరుతోటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వికృత చేష్టలు ఇలాంటివన్నీ అప్పుడు లేవు. అందుకే ఏమనాలో కూడా తెలియట్లేదు నాకు. వీలైతే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనేది ఎవరికైనా తెలిస్తే దయచేసి మా నంబర్కి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ అడ్రస్ ఏంటి అనేది. మా రీతిలో, మాకు తోచిన రీతిలో ఖచ్చితంగా వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని మనం కాపాడుకోవాలి, ఆ కళని కాపాడుకోవాలి. సో ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి కనుమరుగైపోతున్నటువంటి కళలు. ఎందుకంటే జంతువులకు కూడా బయోడైవర్సిటీ అన్న పేరుతోటి నెమళ్ళని చంపకూడదు, లేదంటే ఇగో ఇవి తక్కువ ఉన్నాయి వీటిని వేటాడడానికి లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కదా. వీటికి కూడా అంతరించిపోతున్న కళ, వీటిని నేర్చుకోవడానికి కూడా ఎవరన్నా ఉంటారు, వీటిని కరికులంలో పెట్టి నేర్పించాలి. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో పెడతారా, స్కూల్ టైం నుంచి కూడా పెడతారా అనేది పెట్టి ఈ కళలను నేర్పిస్తే మన సంస్కృతి బతుకుతుంది ముందు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఏదైతే మన ఘనమైనటువంటి తరతరాల వారసత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో ఆ చరిత్ర ఎప్పటికీ నిలబడి ఉంటుంది. లేని పక్షంలో ఆ చరిత్ర కూడా చెదలు పట్టిపోతుంది, జీవితం సర్వం నాశనం అయిపోతుంది. ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టండి ఇలాంటి కళాకారుల మీద. కోట్లాది రూపాయల బడ్జెట్లతోటి, అంటే ఇక్కడ సినిమా పరిశ్రమని నేను తప్పు చేయట్లేదని, తప్పుగా మాట్లాడడం లేదు.
సినిమాల్లో కూడా డైరెక్టర్లు ఇలాంటి కళారూపాలని ఎక్కువగా ప్రదర్శించేలాగా, ముఖ్యంగా బలగం వేణు గారికి నిజంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కగా అందులో చూపించారు ఆ ఒగ్గు కథ చెప్పడం ఇదంతా కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కిన్నెర వీణ మొగులైని తీసుకొచ్చినందుకు గాను ఇలా ఎంతోమంది అలాగే గంగవ్వ కావచ్చు, లేదంటే ఎంతోమంది కళాకారులు వస్తున్నారు పాటలు పాడడానికి, దానికి జానపద గీతాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మర్చిపోయినటువంటివి సినిమా వాళ్ళు ఇలాంటి వాటి ఇతివృత్తం మీద కూడా ఎక్కువ సినిమాలు తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ఫైట్లని, గ్లామర్ అని ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మళ్ళీ ఒకసారి ఈ తరానికి పరిచయం చేసి, ఇందాక అన్నమాటే ఒరే మీది కాదురా, మీరు బతికేది అసలు బ్రతుకు కాదురా, ఇదేదో ఒక యాంత్రికమైనటువంటిది, అసలు బ్రతుకంటే ఇదిరా, ఇగో ఈ బ్రతుకులో ఇవన్నీ ఉన్నాయిరా అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా సినిమా వాళ్ళు చేయాలని మనవి చేసుకుంటున్నాను. సో నా ఆనందానికి కారణమైనటువంటి వీడియోని మీతో పంచుకోవడం ఇంకాస్త ఆనందంగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.